రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి అధికారులు అధిక ప్రాధాన్యతనిచ్చి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్లోని వివేకానంద హాల్లో జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జిల్లా సంయుక్త కలెక్టర్ అపూర్వ భరత్లతో పాటు బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు, జిల్లా స్వర్ణ గ్రామ వార్డు అధికార జె వేణుగోపాల్, జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ ఎన్ శ్రీధర్, డీడీఓ పి వాసుదేవరావు తదితరులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అర్జీల స్వీకరణకు ముందుగా జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో గతంలో పీజీఆర్ఎస్ ద్వారా అందిన అర్జీలకు తీసుకున్న చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో అందిన అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లరాదని ఆదేశించారు. జిల్లా అధికారులు, మండల, మున్సిపల్ స్థాయి అధికారులు అర్జీలను వారి పరిధిలో లేనప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడి అర్జీలను పంపవలసి ఉంటుందని, అప్పుడే సమస్యకు సంతృప్తి స్థాయిలో పరిష్కారం ఉంటుందని, ఈ విషయంలో అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపుతూ ఎండార్స్మెంట్ ఇచ్చే విషయంలో అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించి ఇవ్వాలని ఆదేశించారు. తల్లికి వందనం కింద లబ్ధి పొందేందుకు గ్రామ, స్వర్ణ కార్యాలయం, మండలం, జిల్లా స్థాయిలో అందే అర్జీలను సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సెక్షన్ల పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.